అందరికీ నమస్కారం. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు మీ రాశికి జరిగే శుభాలు మరియు అశుభలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి ప్రశంసలు పొందుతారు. మీరు ఈ రోజు వ్యతిరేకతలు ఉన్నప్పటికీ మీరు వాటిని సులభంగా నాశనం చేస్తారు. మీరు చాలా కాలంగా చేస్తున్న పనిని సాధించే రోజు ఇది. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మీ అత్యవసర పనులను ఈ రోజు షెడ్యూల్ చేయండి మరియు ప్రతి అడుగులో విజయం మీదే అవుతుంది. మొత్తం మీద ఇది మీకు భావోద్వేగమైన రోజు కానుంది. మీరు మీ అంతరంగిక ఆలోచనలు మరియు భావాలను బహిర్గతం చేయవలసి రావచ్చు. ఇది భయానకమైన అవకాశం, ఎందుకంటే మీరు ఇంతకు ముందు దీన్ని చేయలేదు. కానీ మీరు ఈ దశను తీసుకుంటే అది మిమ్మల్ని భావోద్వేగ పరిపూర్ణతకు దగ్గరగా తీసుకువెళుతుంది. మీకు సమీపంలోని ఎవరైనా కూడా భావోద్వేగానికి లోనవుతారు మరియు మీ సముచిత ప్రతిస్పందన ఇప్పుడు చాలా అవసరం. మీరు ప్రతిఘటిస్తున్న మార్పులు మరింత అర్థవంతం కావడం ప్రారంభిస్తాయి మరియు మీరు ఈ మార్పులను అమలు చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. మీ అహాన్ని ఆచరణాత్మక అవసరాల మార్గంలో నిలబడనివ్వవద్దు. మీరు వ్యాయామం చేయాలి మరియు బాగా నిద్రపోవాలి. అయితే మీ శరీరం సాధారణంగా పనిచేయడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటే మీరు దానిని కొనసాగించడానికి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీరు బహుశా మీ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న మీ వ్యయ ప్రణాళికలలో మార్పు తీసుకురావాలనే మూడ్లో ఉన్నారు. ముందుకు సాగండి. స్నేహితుడి తప్పుకు మీరు నిందలు వేయాలని నిశ్చయించుకున్నారు, కానీ దాని పర్యవసానాలను పరిగణించండి. తీవ్రమైన చట్టపరమైన ప్రమేయం కూడా ఉండవచ్చు. జీవితాన్ని మార్చే కొన్ని సంఘటనలు కూడా జరగవచ్చు. ఇది మీకు మరపురాని అనుభూతిని ఇస్తుంది. భిన్నంగా కనిపించాలనే మీ కోరికను నెరవేర్చుకోండి. మీ కేశాలంకరణ లేదా వార్డ్రోబ్ని మార్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయం. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.